అండ్ బండి సంజయ్ మరో కామెంట్ చేశారు సార్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ గ్యారంటీల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ విగ్రహాల మీద చర్చ జరుపుతూ ఉన్నారు అని చెప్పి సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాము అని చెప్పి కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో బండి సంజయ్ కామెంట్ సార్. ఇది ఒకసారి బయట గాంధీ గారికి ఈ రుణమాఫీ అంత బోకస్ 70% రుణమాఫీ జరుగుతుందని చెప్పి మొత్తుకుంటే వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తలేదు అధికార పార్టీ నుంచి. ఇప్పుడు విగ్రహాల స్టార్ట్ అయింది. విగ్రహాల వెళ్ళి వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్య. అది రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది. అది పెద్ద సమస్య వీరిద్దరికి. ఇప్పుడు దీని సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు అయితే ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ కొడుకు ఏదో నిన్న పెద్ద పోటీ కనుక విగ్రహం తొలగిస్తామని వీళ్ళంటారు, తొలగిస్తే మీరు సంగతి చూస్తాను వాళ్ళంటారు. అది సమస్య అని చెప్పండి ఇవాళ. రైట్ సార్. అంటే బీఆర్ఎస్ రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్కు సహకరించేందుకు ఈ రాజీవ్ విగ్రహ ఇష్యూ తీసుకొచ్చింది అని బండి సంజయ్ ఆరోపణ. కానీ రుణమాఫీపై కూడా వాళ్ళు పోరాడుతున్నారు కదా. రుణమాఫీ జరగలేదని బీజేపీ నాయకుల కన్నా ఎక్కువ గట్టిగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హరీష్ రావు ఇవాళ యాదగిరిగుట్ట కూడా వెళ్తున్నట్టున్నాడు రుణమాఫీ విషయంలో. అందువల్ల రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ఏమీ తక్కువ మాట్లాడలేదు. ఆ మాటకొస్తే బీజేపీ నాయకుల కన్నా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సో అందువల్ల రుణమాఫీ పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కూడా తెలిపారు. ఇంకా నాకు గుర్తున్నంతవరకు బీజేపీ ఏమీ నిరసనలకు ఏం పిలిపియలేదు. అందువల్ల బీఆర్ఎస్ రుణమాఫీ పైన మాట్లాడడం లేదు. రుణమాఫీ నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ పని చేస్తున్న నిజం కాదు. అది కూడా బండి సంజయ్ ప్రయత్నం ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని. ఎందుకైనా ఆ ప్రయత్నం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి రోజు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్తున్నాడు కదా. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. గతంలో ఎస్టాబ్లిష్ చేసి లాభం పొందారు కనుక బీజేపీ నేత బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలుస్తుంది అని చెప్పడానికి రాజీవ్ విగ్రహం నుంచి మొదలుకొని అభిషేక్ సింగ్ వరకు ఏ ఉదాహరణనైనా దానికి లింక్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప బీఆర్ఎస్ కేవలం రాజీవ్ విగ్రహం గురించే మాట్లాడి రుణమాఫీ పైన మాట్లాడలేదనేది కరెక్ట్ కాదు. రుణమాఫీ పైన లాస్ట్ 1 వీక్ 10 డేస్ పేపర్లు చూస్తే ప్రతిరోజు ఫ్రంట్ పేజ్లో ఉన్నది కదా. రుణమాఫీ పైన హరీష్ రావు కేటీఆర్ మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడలేదు. కేసీఆర్ దేని మీద మాట్లాడింది ఇదే కాదు కదా. కేసీఆర్ ఒకరోజు అసెంబ్లీకి వచ్చిపోయాడు తప్ప ఆయన దేని మీద మాట్లాడుతున్నాడు. ఆయన బడ్జెట్ పై ఆ బడ్జెట్ రోజు దానిపైన ఒక మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడాడు. తర్వాత ఏ పబ్లిక్ ఇష్యూ పైన కూడా ఆయన ఏం మాట్లాడతలేడు కేసీఆర్. సో అందువల్ల కేసీఆర్ మాట్లాడలేదు అనేది ఇష్యూ కాదు. ఇక రాజీవ్ విగ్రహం ఇష్యూనా రుణమాఫీ పైన ఇప్పుడు మీరు చూడండి కాంగ్రెస్ వాళ్ళు ఇంకో ఆర్గ్యుమెంట్ చేస్తారు. రుణమాఫీ బోగస్ అని బండి సంజయ్ అంటున్నాడు, కేటీఆర్ అంటున్నాడు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా అంటారు ఇప్పుడు మళ్ళీ. సో రుణమాఫీ బోగస్ అనే విషయంలో బీజేపీ అదే మాట చెప్తోంది, బీఆర్ఎస్ అదే మాట చెప్తోంది కనుక వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది. సో అందుకని బీజేపీ అభిప్రాయమైనా బీఆర్ఎస్ అభిప్రాయమైనా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంటుంది, అనుకూలంగా ఉండదు కదా. ఇద్దరు ప్రతిపక్షాల్లో ఉన్నారు కనుక ఎవరు ఎక్కువ ప్రతిపక్షం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఇక ఇది రియల్ ఇష్యూనా అంటే నిజమే, అది రియల్ ఇష్యూ అయితే కాదు. రియల్ ఇష్యూ అనేది ప్రజల సమస్యలు, అది రుణమాఫీ అమలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ అది బీఆర్ఎస్కు ఇష్యూ ఎందుకు అంటే అది ఎమోషనల్ ఇష్యూ. బీఆర్ఎస్ ఉనికి అస్తిత్వమే తెలంగాణ అస్తిత్వంపై ఆధారపడ్డది. అందువల్ల డెఫినెట్గా బీఆర్ఎస్కు ఆ తెలంగాణ అస్తిత్వం అనేది ఒక ఆయుధం కనుక. సో తెలంగాణ అస్తిత్వాన్ని అంశంగా తీసుకొని కాంగ్రెస్ పైన పోరాటానికి ప్రయత్నం, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ అస్తిత్వవాదంతో సంబంధం లేదు అని బీఆర్ఎస్ చెప్తూ ఉంటుంది. అందుకు దాన్ని కౌంటర్ చేస్తానికి రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తెలంగాణ గీతం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ గీతాన్ని ఆమోదించలేదు. సో వీళ్ళు తెలంగాణ గీతాన్ని వెంటనే ఆమోదించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జేఏసీ చైర్మన్ పక్కకు పెట్టారు. రేవంత్ రెడ్డి ఆయన గౌరవించి శాసన మండలి పంపించాడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. సో అలాగే మీకు అందువల్ల తెలంగాణకు సింబాలిజంగా ఉన్నదాన్ని తాము ఎంబ్రేస్ చేసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో బీఆర్ఎస్ ఎలాగూ చేస్తుంది, ఎందుకంటే బీఆర్ఎస్ ఉనికి అస్తిత్వమే తెలంగాణ వాదం ఆధారంగా ఉంది కనుక.
సో అందువల్ల రాజీవ్ గాంధీ ఒక అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద బీజేపీ స్టాండ్? తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం పెట్టడాన్ని బీజేపీ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? బీజేపీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ. మరి సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం పెడితే బీజేపీ రేపు ఏమంటుంది? మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? ఆ విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వాలి కదా. సో అందువల్ల బీజేపీ ఆ వైఖరి చెప్పినట్లేదు ఇప్పటి వరకు. రాజీవ్ గాంధీ విగ్రహం పట్ల అభ్యంతరం కూడా ఏంటంటే రాజీవ్ గాంధీ పట్ల అభ్యంతరం కాదు, రాజీవ్ గాంధీ పట్ల ఇంకో చోట ఎక్కడైనా పెట్టవచ్చు. రాజీవ్ గాంధీ దేశంలో ఒక పెద్ద నాయకుడు కాదన్న, ఇవాళ ఫ్యూచర్ సిటీ వస్తుంది. నిజంగా ఆ ప్రాజెక్టుకు రాజీవ్ గాంధీ ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్ట్ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే రాజీవ్ గాంధీ మొట్టమొదటిసారిగా, చాలామందికి తెలియని విషయం, రాజీవ్ గాంధీ లెగసీలో పూర్తిగా ప్రచారంలోకి రాని అంశం ఏంటంటే అసలు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నిన్న బట్టి విక్రమార్క అన్నట్లున్నాడు, ఐటీని రాజీవ్ గాంధీ మొదలు పెట్టారని. నిజమది. రాజీవ్ గాంధీ 21వ శతాబ్దంలోకి భారతదేశం అని నినాదం ఇచ్చింది రాజీవ్ గాంధీ ఫస్ట్. ఇప్పుడు నరేంద్ర మోడీ వికసిత భారత్ ఇవన్నీ అంటున్నారు కదా. అన్ఫార్చునేట్లీ అప్పటికి భారతీయ సమాజం ప్రిపేర్ అయ్యలేదు. అందువల్ల రాజీవ్ గాంధీ 21వ శతాబ్దం అన్న పదం పొలిటికల్గా ఆయన నెగిటివ్గా మారింది. ఎందుకంటే సొసైటీ వాజ్ నాట్ ప్రిపేర్డ్. సొసైటీ ప్రిపేర్ కానప్పుడు సొసైటీ రియాక్షన్ వేరే ఉంటుంది. మీకు 8 ఏళ్ళ అమ్మాయిని ఏమమ్మా పెళ్లి చూపులు ఎప్పుడు అంటే ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వస్తుంది. కానీ 24 ఏళ్ళ 25 ఏళ్ళ అమ్మాయిని ఏంటమ్మా పెళ్లి చూపులో ఉన్నా అంటే కొంత సిగ్గుపడుతుంటుంది, ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. అంటే 8 ఏళ్ళ వయసులో ఒక మాట అన్నప్పుడు కోపం వస్తుంది. అదే మాట 25 ఏళ్ళప్పుడు ఆమె నిజంగానే పెళ్లి గురించి ఆలోచిస్తున్న సమయంలో అన్నా అనుకోండి, అదొక డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. సో అలాగే భారతీయ సమాజం అప్పటికి ప్రిపేర్ అయ్యలేదు. సో భారతీయ సమాజం అప్పుడు ప్రిపేర్ అయ్యలేదు కనుక 21వ శతాబ్దంలోకి భారతదేశం అనే నినాదము ఇవాళ వికసిత భారత్ అనేది నరేంద్ర మోడీకి పాజిటివ్ అయితే, ఆ రోజు రాజీవ్ గాంధీకి అది పాజిటివ్ కాలేదు. అదే కాకుండా ఎలక్ట్రానిక్స్ రంగంలో, మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో లిబరలైజేషన్ ప్రక్రియ కూడా రాజీవ్ గాంధీ హయాంలో మొదలైంది. అందరూ మన దేశంలో ఆర్థిక సంస్కరణ అంటే 91 బడ్జెట్, పివి నరసింహరావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా అని చెప్తారు. అది నిజం. అది 91 బడ్జెట్తోని సిస్టమేటిక్గా ఎకనామిక్ రిఫార్మ్ మొదలైంది. కానీ దాని మూలాలు ఎక్కడుంటాయంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఉంటుంది. సో రాజీవ్ గాంధీ హయాంలోనే మొదలయ్యాయి. అందువల్ల రాజీవ్ గాంధీ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఇది ఇండియన్ ఎకానమీ లిబరలైజేషన్కు, అలాగే టెక్నాలజీ వాడకానికి. ఈవెన్ 73, 74 రాజ్యాంగ సవరణలకు కూడా పునాది రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ బెంగాల్కు వెళ్ళి అక్కడ స్థానిక సంస్థలు, లెఫ్ట్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్ని చూసి జ్యోతి బస్తు అంటాడు. సో ఇది స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలంటే మరి మీ పార్టీయే కదా అంటే, దట్స్ ట్రూ, బట్ అవర్ పార్టీ అంత ఈజీగా మా పార్టీ యంత్రాంగం కూడా అగ్రీ కాదు, దీనికి చట్టం చేయాల్సిందే అంటాడు. సో అందువల్ల చట్టం అనే కాన్సెప్ట్ పంచాయతీరాజ్ రంగంలో తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. అందువల్ల రాజీవ్ గాంధీ లెగసీ అది ఫ్యూచర్ 21st సెంచరీ అనేది. సో అందువల్ల దాన్ని ఇప్పుడు తెలంగాణ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు పెట్టచ్చు పేరు. సచివాలయం వరకు ఏమైంది అంటే అదొక తెలంగాణ రాష్ట్రానికి సింబల్. అది తెలంగాణ రాష్ట్రము అస్తిత్వము, తెలంగాణ సంస్కృతి, సాహిత్యము, కళలు, పోరాటాలు, ఉద్యమాలు, చరిత్ర, వీటికి సింబల్గా ఉండేది తెలంగాణ తల్లి విగ్రహం అవుతుంది. అందుకొరకే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహం కాదు అన్న డిమాండ్ వచ్చింది. రాజీవ్ గాంధీ పట్ల వ్యతిరేకతతో చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. రాజీవ్ గాంధీతో వ్యతిరేకతతో సంబంధం లేని వాళ్ళకు కూడా ప్రియారిటీ తెలంగాణ తల్లి విగ్రహానికి ఉండాలి. పొలిటికల్ సింబల్స్ అయితే ఏమవుతుంది అంటే రేపు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు సింబల్స్ పెట్టుకుంటారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ తీసుకున్న రాజకీయ నిర్ణయం వల్ల రాజీవ్ గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా, అందుకొరకు మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామన్నది కాంగ్రెస్ వాదన. కానీ తెలంగాణ రాష్ట్రం రాజీవ్ గాంధీ హయాంలో ఏర్పడలేదు. ఇందిరాగాంధీ అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎట్టి పరిస్థితులు అంగీకరించా అని చెప్పేసి ఆమె గట్టి నిర్ణయం తీసుకున్నది. సోనియా గాంధీ రాజకీయ నిర్ణయంతో జరిగిన మాట నిజం, అందులో అనుమానం ఏం లేదు. సోనియా గాంధీ పొలిటికల్ డిసిషనే లేకపోతే తెలంగాణ ఏర్పడేదే కాదు. సో అందువల్ల ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ క్రెడిట్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం
తెలంగాణ తల్లి విగ్రహం, ఇది ఏది పెట్టాలి అనేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మోర్ రిలవెంట్ అవుతున్నది వాదన. సో ఆ